హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంగళవారం కదండి, మా ఊళ్ళో సంత అయితే జరుగుతుంది. ఇక మా వారైతే పచ్చిరొయ్యలు అయితే తీసుకొచ్చారండి. అది కూడా చింతకాయలు అయితే తీసుకొచ్చారు. చింతకాయ వేసి పచ్చిరొయ్యలు అయితే పులుసు పెడుతున్నానండి. ఇప్పుడు ఆ వంట వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. చింతకాయలు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది చేపలతోటి చింతకాయ వేసి పులుసు అయితే పెడతాం కదండి. కానీ నేను ఈరోజైతే ఇలాగ కూరగాయ ముక్కలు అయితే వేసుకొని చక్కగా పచ్చిరొయ్యలు అయితే పులుసు అయితే పెట్టానండి. ఇదిగోండి, ఈ విధంగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి వేసుకున్నాను. పచ్చిరొయ్యలు అయితే క్లీన్ చేసి చక్కగా వేగించి అందులో ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. కారం, మసాలా, అలాగే పసుపు, ఉప్పు కూడా వేసి చక్కగా దగ్గరగా అయితే వేగిస్తున్నానండి. కూర వేగుతున్నప్పుడు భలే మంచి సువాసన అయితే వస్తుందండి. పచ్చిరొయ్యలు ఏ విధంగా వండినా సరే కూర అయితే చాలా బాగుంటుందండి. అందరికీ ఇష్టమే కదండి. పిల్లలు, పెద్దలు చక్కగా తింటారు. ప్రతిసారి నేను ఎగురైతే పెడతానండి పచ్చిరొయ్యలు, అలాగే ఫ్రై కూడా చేస్తాను. రొయ్యలు బిర్యానీ కూడా చేస్తానండి. కానీ ఈసారి మాత్రం నేను పులుసు అయితే పెట్టాను. ఎందుకంటే చింతకాయలు తీసుకొచ్చారు కదా. నాన్ వెజ్ వండుతున్నప్పుడు ఇలాగా కూరగాయ ముక్కలు వేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. చింతకాయలు అయితే ఉడకబెట్టి పై తొక్క అయితే తీసానండి. తర్వాత రసం అయితే తీసాను. పులుపుని ఇష్టపడే వాళ్ళు ఈ కూరని అయితే బాగా ఇష్టపడతారు. చింతకాయలకు అలాగే చింతపండుకు కొంచెం తేడా అయితే ఉంటుంది కదండి. చింతపండు అయితే పులుపుగా ఉంటుంది, అలాగే చింతకాయలు అయితే కొంచెం పులుపుతో పాటు వగరు కూడా ఉంటుంది. ఇలా నాన్ వెజ్ కూరల్లో వేసుకుంటే చింతకాయ టేస్ట్ మరింత పెరుగుతుంది. పులుపుకు తగ్గ కారం అయితే వేసుకుంటే ఆ కూర మరింత రుచి పెరుగుతుంది. చింతకాయ వేసిన ఈ పులుసు అయితే చూడండి చాలా చక్కగా ఉడుకుతుంది. ఇందులో వేసిన వెజిటేబుల్ కూడా చాలా చక్కగా ఉడికాయి. చూడండి, పచ్చిరొయ్యల కూర చింతకాయ వేసిన పులుసు చాలా బాగుంది. చూడటానికి కూడా చాలా బాగుంది. సూపర్ టేస్టీ కూర.